కలుగునుగా. లోపల దాచేయడానికి వెళ్ళలేదు, కనబడేటట్లుగా ఉంచి ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం కలుగునుగా. ఓ ఉన్నాయి మాత్రం చెప్పరు, లేని మాత్రం మాకు ఏమీ లేవుగా అని చెప్తారు. చెప్పాలి. ప్రభువుని స్తుతించడం మొదలెట్టేసరికంట మరి ఏం జరిగిందో తెలియదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులమ్మా. స్త్రీలు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? పిల్లలు ఉండరా? 25,000 మంది తిన్నారు. మీ బిడ్డలను ప్రభువు కొరకు ఇవ్వండి. ఇతను అంటున్నాడు, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. నీవు సిద్ధపరచున్నవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక. చూసారా ఎవరై అవుతాయి? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ వచనంలో రాయబడిన సంగతి. చదవరా మాట. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని ఎడల ధనవంతుడు అనండి అన్నారు. అంటలా మీరు అనండి అమ్మా. కొంతమంది అండి దేవుని ఎడల ధనవంతులు ఉన్నారు, పరలోకపు ధనవంతులని వాళ్ళకి పేరు. తెలుసా వీళ్ళు మీకు? అక్కడక్కడ ఉంటారు. మొన్నెక్కడో నేను చూశాను, ఒక పెద్ద బిషప్ అయ్య గారు పక్కన అమ్మగారు ఉన్నారు. వాళ్ళు ఇట్లా కొడుతున్నారు చప్పట్లు. పక్కనే ఇంకొక ముసలమ్మ ఉంది, ఇటు చూడండి, 60 రూపాయలు 70 రూపాయల చీర కట్టుకొచ్చింది. అర్థమవుతున్నారండి? వేసింది ముసుగు. మీకు తెలుసుగా, ఇక గట్టిగా కొడుతుంది చప్పట్లు. ఇక కాసేపటికి ఎప్పుడైతే అన్నోళ్ళు కొంచెం తబలా పెంచారో ఇక ఈవిడ కూడా పెంచడం మొదలెట్టింది. ఎగిరిపోతుంది ప్రభువులు. ఎందుకో చెప్పండి ఎవరన్నా? ఎందుకో తెలుసా? ఆవిడికి పరలోకం కనపడుతుంది. దేవదూతలు కనపడుతున్నారు, దేవుని సింహాసనం కనపడుతుంది, పరలోక రాజ్యం కనపడుతుంది. నేను ఆ రాజ్యానికి వెడతాను, ఆ దేవదూతలతో ఉంటాను, ఆ ప్రభువుతో ఉంటాను. ఆయనతో గంతులేసే రోజు ఒకటి రాబోతుంది. అప్పటి వరకు నాకు ఇక్కడ చిందు, నా డ్యాన్స్ అదే, నా నాట్యం అదే, నా ఆనందం అదే. జనానికి పిచ్చిదిరా, లైన్లో నిలబడి పింఛన్ తీసుకుంటుంది. మనవాడికి అర్థం కాదు ఆవిడేంటో. నేను అనుకున్నాను, ప్రభువా, ఈ బిషప్పు అంగీలు పెద్దమ్మగారులు అయిపోయి నీలో ఆనందించడానికి ఇవన్నీ అడ్డమైపోతే అసలు నాయనా ఈ వ్యవహారాలన్నీ నాకు వద్దయోయ్. నీలో ఆనందిస్తే చెప్పండమ్మా, ప్రభువులో ఏం చేయాలి మనం? పరలోకపు ధనవంతులం మనం. మనకు మేడలున్నాయి ఎక్కడ? బంగారుమయమైన వీధులే, ఒక బంగారు. హల్లెలూయా, 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 ఆమేన్, 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 హల్లెలూయా. బంగారు మయమైన అక్కడ నడవబోతున్నావురా నువ్వు. ఉంగరం లేదని ఏడుతున్నావేంటి? చవురుకా. ఉంగరాలు వాచ్యాల కోసం మనం ఏడిచే పనే. బంగారు వీధుల్లో తిప్పబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నిన్నే ఈ డబ్బే కాదు, ఈ బంగారమే కాదు, రత్న వజ్ర ముత్యాలు మేడల్లో ప్రభువు నేను ఉంచబోతున్నాడు రా. పెచ్చదాని అనుకున్నావే నువ్వు? అబ్బే, ప్రభువుతో ఉండబోతున్నావమ్మా. యుగాయుగములు రా. మన విశ్వాసము సామాన్యమైనది. ప్రపంచమును ఏలే కృప, ప్రభుతో కూడా ఉండే కృప ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. తుచ్చమైన వాటి కొరకు మనం సమయాన్ని వెచ్చించడానికి ఇక వరుసనే చెప్పండి. మన బంగారం ఎవరి కోసం? దేవుని కోసమే. మన డబ్బు ఎవరి కోసం? మన ధనం ఎవరి కోసం? మన ఆరోగ్యం ఎవరి కోసం? మన ఆయుష్ ఎవరి కోసం? మన బిడ్డలు ఎవరి కోసం? మన స్థలాలు ఎవరి కోసం? మన పొలాలు ఎవరి కోసం? మన కష్టం ఎవరి కోసం? హల్లెలూయా. అది మర్చిపోయాడు.
103వ కీర్తనలో ఇంకో భక్తుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, నా ప్రాణమా అన్నాడు. 103వ కీర్తనలో నా ప్రాణమా అన్నాడు. ఓయ్ అని ఉంటుంది ఎక్కడో ఉండి. ఏం చెప్తున్నాడు చూసారా? యెహోవాను సన్నుతించమంటే ఆయన గుండెను నింపేయి అని అర్థం అంట. ఆయన్ని సంతోషపెట్టు, ఆయన్ని కనపరచు, నిన్ను చూస్తే ఆయన ఆనందించాలి. నా కొడుకురాయుడు, నా కూతురా ఈ పిల్ల అని ప్రభువు మనల్ని చూసి గొంతులయ్యాలి. హల్లెలూయా. స్కూల్ ఫస్ట్ వచ్చిందనుకో మీ అమ్మాయి, నువ్వేం చేస్తావు? మా అమ్మాయేనండి అంటావు. ప్రభువు మనల్ని చూసి గర్వించాలి. అబ్బో, యోబును చూసి ప్రభువు సంతోషించాడు. సైతాన్ గాడు అన్నాడు, అది ఇది అన్నాడు. నీ ఇష్టం రా అన్నాడు. అని ఆడిష్టం వచ్చినవి అన్నీ చేసుకున్నాడు. కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా ఓడిపోనివ్వలేదు యోబు. దేవుని కోసం నిలబడ్డాడు యోబు. నువ్వు కూడా నిలబడాలి యోబులాగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అయ్ కొట్లో ఉన్నదే కాదు, ఇంట్లో ఉన్నదే కాదు, ఆస్తి సంపాద్యాలే కాదు. ఇదిగో ఇటు చూడండి అందరూ, నా లోపల ఉన్న కూడా నా ఇడ్లీలు, ఒకవేళ ఇడ్లీ తిన్నాడు ఎందుకు, ఇడ్లీలు, కిడ్నీలు, గుండెకాయలు, కార్జాలు, చెప్పండమ్మా, నా రక్తం, నా అణువు, నా కణము, నా నరాలు, సర్వము నా ప్రభువుని స్తుతించాలి, నా ప్రభువుని ఆరాధించాలి. ఈ దినాల్లో నేనేం చెప్తున్నానంటే, మనం ఎక్కడ భాషలు మాట్లాడటం కాదు, బస్ స్టాండ్లో భాషలు మాట్లాడాలి. దాన్ని ఏమంటారు? వైన్ షాప్ ముందుకెళ్ళిపోవాలి. వైన్ షాప్ ముందుకెళ్ళి మీరు చేయండి పని. వైన్ షాప్ ముందుకెళ్ళి మోకరించండి. మోకరించి ముసుగేసి అప్పుడు ఎగరండి ప్రభువులో. దేవదూతలు దిగొస్తారు నాన్న, ప్రభు దిగొస్తాడు. మన కొరకు ప్రభు దిగొచ్చే సమయంలో మనం ఉన్నాం. మనల్ని ఎవరేం చేయలు. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట, సంఘము ఎదుట, నీ ఎదుట హోసన్న సంఘమా, దుగ్గిరాల్లో ఉన్న క్రైస్తవ సంఘమా, భారత క్రైస్తవ సంఘమా, ఎవరు నిన్నేమి చేయలేరు. ఇది ఉజ్జీవపు సమయం. నువ్వు మోకరించాల్సిన సమయం. సర్వము ప్రభుకి చేయాలి. హల్లెలూయా.